ఫోల్డ్ చేసామో అదే హ్యాండ్ బ్యాక్ సైడ్ ఇలా సెట్ చేసుకోవాలి. దీన్ని నెమ్మదిగా పైకి తీసుకొచ్చి ఇట్లా కలపాలి అంతే. అది ఫస్ట్. ఇప్పుడు రివర్స్ జిమ్ అయిన తర్వాత రివర్స్ చాలా ఈజీ. ఇప్పుడు చిన్నప్పుడు చేస్తూ ఉంటారు. ఇది వజ్రాసనం, బాడీ సైజ్గా ఉంటుంది. ఇప్పుడు మనం వజ్రాసనంలో వచ్చాం. ఇన్హలేషన్ చేస్తూ నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి. నార్మల్ బ్రీతింగ్ 6 నార్మల్ బ్రీతింగ్ కౌంట్ చేస్తాం. తర్వాత నార్మల్గా స్లోగా ఇన్హలేషన్ తోటి బాడీలో అంతే. ఇక్కడ నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి. గాలి పిలిచి అంతే. మళ్ళా చెయ్యి అందరూ ఒకేసారి అది కాంప్లిమెంట్ చెప్తాను. శలభాసనం, ఏకపాద శలభాసనం, రెండు చెప్పట్లేదు. ఇప్పుడు అప్పుడు చేయగలిగితే చేయండి. చతురంగ దండాసనం అంటారు దీన్ని. ఎగ్జైల్ చేయాలి. చేయగలిగిన వాళ్ళు చేయండి. అది ఇక్కడ నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి. ఇట్లా బర్లో పడుకోవాలి. రిలాక్స్ ఆసనం అంటారు దీన్ని. రిలాక్స్. ఎగ్జైల్ చేయాలి. ఈ స్టేజ్ ఇక్కడ నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి. అది ఓకే. ట్రై చేయండి అలా బాడీ ఎగ్జైల్ రైట్. మళ్ళీ రైట్ నుంచి ఇన్హేల్. ఇప్పుడు లెఫ్ట్ ఎగ్జైల్. ఈ విధంగా చేస్తే ఒక రౌండ్ చేశారు. ఇప్పుడు లెఫ్ట్ నుంచి అందరూ ఒకేసారి ఇన్హేల్ చేయండి. క్లోజ్. రైట్ ఎగ్జైల్. స్లోగా రైట్. ఇప్పుడు అగైన్ రైట్ నుంచి ఇన్హేల్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ ఎగ్జైల్ చేయండి. ఇది నాడీ శుద్ధి ప్రాణాయామం. ఇలా ఒక రౌండ్ చేసాం. ఒక 4 రౌండ్స్ చేద్దాం. మళ్ళీ అగైన్ ఇన్హేల్ లెఫ్ట్ నాస్ట్రిల్. స్లోలీ రైట్ ఎగ్జైల్. అగైన్ రైట్ నుంచి ఇన్హేల్. స్లోలీ ఎగ్జైల్. ఇప్పుడు 2 రౌండ్స్ అయిపోయాయి. థర్డ్ రౌండ్ ఇన్హేల్ లెఫ్ట్ నుంచి స్టాప్. రైట్ ఎగ్జైల్. మళ్ళీ రైట్ నుంచి ఇన్హేల్ లెఫ్ట్ ఎగ్జైల్. ఓకే. అగైన్ ఇన్హేల్ లెఫ్ట్ స్లోలీ క్లోజ్. రైట్ ఎగ్జైల్. అగైన్ రైట్ ఇన్హేల్ స్లోలీ ఎగ్జైల్. ఇంకొక లాస్ట్ రౌండ్ చేద్దాం. లెఫ్ట్ ఇన్హేల్ క్లోజ్. రైట్ ఎగ్జైల్. అగైన్ రైట్ ఇన్హేల్ లెఫ్ట్ ఎగ్జైల్. ఇది నాడీ శుద్ధి ప్రాణాయామం చేసేటటువంటి విధానం. ఇది రెగ్యులర్గా ఒక 5 to 10 minutes చేసుకుంటే మనకి విల్ పవర్ బాగా పెరుగుతుంది. బాడీలో ఆక్సిజన్ శాతం బాగా పెరుగుతుంది. దీని బెనిఫిట్స్ అవుతుందాం. ఇప్పుడు ఫైనల్గా 2 ముద్రలు చెప్తాను. 2 ముద్రలు వేసిన తర్వాత ఒకసారి శాంతాసనం వేసి మనం ఓంకారంతో గురి చేస్తాం. ఇప్పుడు శంకు ముద్ర అందరికి బాగా ఉపయోగపడేటటువంటిది. శంకు ముద్ర. దీని ఎఫెక్ట్స్ ఏంటంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్, థ్రోట్ ప్రాబ్లమ్స్, ఇక్కడ లంగ్స్ దగ్గర ఆ గమ్ ఏదైనా పట్టుంటే ఆ వైబ్రేషన్ అది కూడా వచ్చేసి ఆటోమేటిక్గా బయటకు వచ్చింది అనమాట. ఇది శంకు ముద్ర. అది చేసేటప్పుడు విధానం చూద్దాం. పాంచశాల ఫస్ట్ లెఫ్ట్ తంబని వీటితో ఇలా చుట్టేయాలి. లెఫ్ట్ తంబని ఇలా చుట్టేయాలి వీటితో. ఇప్పుడు ఇటు చెప్పండి పైకి. రైట్ శంకు అగారాసన. ఓకే. నేను ఇన్హేల్ అని చెప్తాను. ఒకేసారి ఇన్హేల్ టచ్ చేస్తాను. ఓకే.
ఓంకార్. Again, inhale. ఓంకార సౌండ్ రావాలి. కింద స్టమక్ నుంచి ఆ సౌండ్ రావాలి. సౌండ్. అలాంటి నాకు స్ట్రైట్గా పెట్టాలి బాడీ. చాలా మంది డౌన్ చేస్తారు వెనక. స్ట్రైట్ ఉండాలి బాడీ. బాడీ ఎలా పెట్టాలి స్ట్రైట్ అది. ఓకే, అందరూ కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. ఓన్లీ మీ కాన్సన్ట్రేషన్ ఆ నాస్ట్రిల్ మీదే ఉండాలి. ఇన్హలేషన్ ఎక్సలేషన్ పైనే ఉండాలి. కాన్సన్ట్రేషన్ మొత్తం ఇన్హలేషన్ ఎక్సలేషన్. ఆ సెన్సేషన్ మనకి ఎలా వస్తుందనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, 10 టైమ్స్ అయిపోయిందా? ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒక టైప్ కోర్సు, అంటే స్టాండింగ్, సిట్టింగ్, లైన్ ద ఫేస్లో, సూపర్ స్టేజ్లో. ఇవి చేసుకుంటా ఈ ప్రాణాయామం ఈ 2 గుంటలు చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఓకే, ఫైనల్గా శాంతాసనం. బిజీ లైఫ్లో మనకి కనీసం 4 లేదా 45 మినిట్స్ చదవకుండా డిఫరెంట్ వెస్టర్న్ ఫుడ్ హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకుంటూ ఓకే ఎన్నో అనారోగ్యాలు ప్రాబ్లం, ఎస్పెషల్లీ ఇండియన్స్. ఓకే, బీపీ, షుగర్, డిఫరెంట్ డిసీజెస్ మనం అటాక్ అవుతాము. ఓకే, ఎస్పెషల్లీ యూత్ ఆల్సో 3 years 20 years యూత్ ఆల్సో అఫెక్టెడ్ బీపీ అంటున్నాను. బీపీ షుగర్ కూడా అటాక్ అవుతున్నాను. దీనికి రీజన్ ఏంటంటే ఫుడ్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, నగరంలో పిజ్జాలు కానీ సో లేట్ నైట్స్ మనం తీసుకుంటూ టైం అనుకోకుండా సో మంచి ఫుడ్ హ్యాబిట్స్ మనం ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్ వదిలేసేసి సో వెస్టర్న్ సైడ్ ఫుడ్ హ్యాబిట్స్ మనం కూడా తీసుకోవడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాం. ఓకే, 45 మినిట్స్ ప్రపంచానికి యోగాలు పరిచయం చేస్తున్నాయి. యోగాలు మన ఇండియాలో ఓకే 45 మినిట్స్ వచ్చినట్టే మనం మన ఆరోగ్యం వస్తే ఓకే 1 year సమయంలో చెప్పండి ఓకే అబౌట్ 10 years కూడా స్టూడెంట్స్ యోగాలు 45 మినిట్స్ దాకా మనం చేయగలిగితే లైఫ్ లాంగ్ మన లైఫ్ స్పాన్ తెచ్చుకోవచ్చు. ఎలాంటి డిసీజ్ మన ఆరోగ్యంగా మారవచ్చు. ఓకే, సో దీన్ని మీరు మీ ఇంట్లో వాళ్ళతో పాటు లైఫ్స్ కూడా చెప్తూ మోటివేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ యూత్గా మన రెస్పాన్సిబిలిటీ ఉంది. అట్లీస్ట్ మనం చేయగలిగితే మనం చూసి కొంతమందైనా ఇన్స్పైర్ అవుతాం. నేను కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వాలని చెప్తున్నాను. రెగ్యులర్గా ఫాలో అవ్వను, బిజీగా చెప్తున్నాను. కానీ ఒక 2-3 days ఒకసారి అనీజీ అనిపిస్తున్న వల్ల కంపల్సరీగా ఇంట్లో యోగా చేస్తాను. 45 మినిట్స్ యోగా చేస్తాను. ఎగనిస్తాను బాడీ మొత్తాన్ని కంప్లీట్. బాగుంటుందని చేయలేదు, మంచి యోగా అన్ని ఆసనాలు చేస్తాను ఫ్రీగా. సో వితిన్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో బాడీ ఎక్స్పెక్ట్ వచ్చేస్తాను. హ్యాపీగా ఉంటాను, యాక్టివ్గా ఉంటాను. చాలామంది అడుగుతూ ఉన్నారు మార్నింగ్లో అంటే నేను మార్నింగ్ 7:30 నుంచి బాగా యాక్టివ్గా అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తాను. అంటే వర్క్స్లో సిన్సియర్గా డెడికేట్గా వర్క్ చేస్తాను. ఈవినింగ్ అప్ టు 10 o'clock రిలాక్స్ అవ్వాలి, మధ్యలో రెస్ట్ తీసుకోవడం అట్లనే ఉండదు. దీనికి కారణం ఏంటంటే ఫిట్నెస్.
గేమ్స్ మంచిగా ఆడేవాళ్ళు రెండు గేమ్స్ అన్ని వదిలేసేసాం అనుకోండి విద్యార్థుల్లో. సో గేమ్స్ మంచిగా అన్నింటిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఓకే, సో మెడిసిన్స్ తగ్గింది కూడా ఓకే యోగా అంతా బెనిఫిట్. బాడీలో ప్రతి పార్టు మనం యోగా ద్వారా యాక్టివేట్ చేయవచ్చు. దానికి సంబంధించిన ప్రతి ఆసనాలు డిఫరెంట్ ఓకే అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ యోగాసనాలు ఉన్నాయి. ఎంత అవసరం లేదు, అంత అడ్వాన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమో బేసిక్ ఆసనాస్ అలవాటు చేసుకొని మనతో పాటు మన పేరెంట్స్ కానీ మన బ్రదర్స్ సిస్టర్స్ కానీ కొంచెం మోటివేట్ చేసేసి ఆటోమేటిక్ చేయగలిగితే సో ఎంటైర్ ఫ్యామిలీ హెల్దీగా ఉంటే సో మన ఇండియా అంతా ఓకే కొంచెం అవుట్పుట్ తీసుకొచ్చేది ఆస్కారం. ఓకే, సో ఆర్గనైజ్ చేసిన ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్కి ఎన్సీసీ స్టూడెంట్స్కి రిమైనింగ్ వాలంటీర్స్కి ఓకే కంగ్రాచులేషన్స్ చేస్తూ ఎవ్రీ అకాడమిక్ ఇయర్ మనం చేస్తాం. ఎవరైనా మనం ఎన్ఎస్ఎస్ ద్వారా మనం యాక్టివిటీ కనెక్ట్ చేస్తాం. ఓకే, సో ఈవినింగ్ 4:30 తర్వాత కూడా మన కాలేజీలో కూడా శ్రీనివాస్ చెప్పాను ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్ ఉంటే రిజిస్ట్రేషన్ ఒకసారి చేసేసుకొని ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ 4:30 to 5 ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ యోగాలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు కనెక్ట్ చేయండి రెగ్యులర్గా చెప్పాను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. కొంతమంది ఇంట్రెస్టింగ్ ఉన్న స్టూడెంట్స్ వస్తారు, కొంతమంది రావడం రెగ్యులర్గా వచ్చేసి మీరు స్లాట్ లాగా ప్లాన్ చేయకుండా 4:30 డెఫినెట్గా 4:15గా ప్లాన్ చేయవచ్చు. 4:15గా చేసుకోవచ్చు తప్పేమి. హాఫ్ అన్ అవర్ 45 minutes చేస్తే ఆటోమేటిక్ మీకు కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టాపిక్ మనం తీసుకొని రైటింగ్ చేస్తే సో జనరల్గా వచ్చే ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ పెట్టే టాపిక్ మనకి వచ్చే టాపిక్ కూడా యోగా రెగ్యులర్ చేయడం వల్ల వితిన్ 10 minutesలోనే మనకి ఆ కాన్సెప్ట్ ప్రాపర్గా అండర్స్టాండింగ్ అవుతుంది. ఈజీగా మనకి గ్రాస్పింగ్ పవర్ కూడా చాలా పెరుగుతుంది, విల్ పవర్ పెరుగుతుంది. ఓకే, సో అందరూ తప్పనిసరిగా యోగాని చేయాలి. మీతో పాటు కుటుంబంలో ఉన్నప్పుడు కూడా మోటివేట్ చేసి యోగా చేపిస్తామని ఆశిస్తూ ఓకే థ్యాంక్స్ ఎవ్రీబడి టు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అండ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అండ్ ఎస్పెషలీ యోగా మాస్టర్ సీనియర్స్. ఓకే, మన టీవీ ఛానల్ ద్వారా సమాజ ఛానల్ కూడా చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశారు శ్రీనివాస్. వాళ్ళని చూడండి. అంటే ఏ చిన్న మైగ్రేన్ సంబంధించి అన్ని డిసీజెస్ సంబంధించి వీడియోస్ అన్ని చేసి మనం సమాజ ఛానల్లో పెట్టాము. మీరు వాచ్ చేయండి. ఓకే.